మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 'ఠాగూర్', 'ఇంద్ర' సినిమాలు ఒక రేంజ్ విజయాలు. ఆయన కెరీర్‌లో ఆ సినిమాలు రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గానే చెప్పాలి. ఈ సినిమాలోని చిరంజీవి వ్యతిరేకులు సైతం సమర్థించారు. చిరంజీవి నటన, ఆయన డాన్స్, సినిమాలోని పాటలు అన్నీ కూడా ఒక సంచలనం అని చెప్పాలి. తమిళ రీమేక్ సినిమాగా ఈ మూవీని తెరకెక్కించారు. కెప్టెన్ విజయకాంత్ హీరోగా వచ్చిన 'రమణ' సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను చిరంజీవి స్పెషల్ షో వేసుకొని మరి చూశారు. అప్పటికే చిరంజీవి సినిమాలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తవుతున్నాయి. కాబట్టి ఆ సినిమా చేస్తే ఆయన ఇమేజ్‌కి సరిపడా ఉంటుంది కాబట్టి పరుచూరి బ్రదర్స్‌ను తెలుగుకి తగిన విధంగా, చిరంజీవి ఇమేజ్‌కి తగిన విధంగా కథను మార్పులు చేశారు. ఇక డైరెక్టర్ ఎవరు అని అర్థం కావడం లేదు. గోపాల్ అనుకున్నారు. అలాగే 'రమణ' సినిమా దర్శకుడు మురుగదాసురు అనుకున్నారు. కానీ చిరంజీవి ఫ్యాన్స్‌కు నచ్చకపోవచ్చేమో అనుకున్నారు. అయితే చిరంజీవి అనూహ్యంగా రాజా రవీంద్రతో కలిసి వివి వినాయక్ దగ్గరికెళ్లారు. వివి వినాయక్ అప్పుడు 'దిల్' సినిమాతో బిజీగా ఉన్నారు. అప్పటికే చిరంజీవి కోసం 'ప్రొఫెసర్' కథ ఒకటి సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. అయితే 'ఠాకూర్' సినిమాకు నువ్వే దర్శకుడు అని వివి వినాయక్ దగ్గరే చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమాకు డాన్స్ మాస్టర్‌గా రాఘవ లారెన్స్‌ను ఎంపిక చేశారు. 'నేను సైతం' పాటను ఎస్‌పీ బాలుతో పాడించారు. ఆ పాటకు ముందు ఎస్‌పీ బాలు విదేశాలకు వెళ్తున్నారు అని తెలుసుకొని వెంటనే పాటను పాడించుకున్నారు. చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. టైటిల్ విషయంలో చాలా ఆలోచించారు. ముందు సినిమాకు 'సూర్యం' అనే పేరు అనుకున్నారు. 'ఖైదీ' సినిమాలో చిరంజీవి పేరు కూడా అదే. 'రమణ' అనే పేరు పవర్‌ఫుల్‌గా లేదు. దీంతో పరుచూరి బ్రదర్స్ 'ఠాగూర్' అన్నారు. చిరంజీవి మరో ఆలోచన చేయకుండా ఓకే అనేశారు. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక 'గోపి' అనే పాత్రకు ఎవరిని తీసుకుందాం అనుకుంటే రాజా రవీంద్ర, వివి వినాయక్‌ని చేయమని చెప్పారు. దీంతో ఆయన కూడా ఓకే చేశారు. క్లైమాక్స్‌ను రాజమండ్రిలో షూట్ చేద్దామనుకుని అన్ని ప్లాన్స్ చేయగా జనాలు చాలా ఎక్కువగా వచ్చారు. దీంతో తిరుపతిలో ప్లాన్ చేద్దామని ఎస్వీలో అనుమతి తీసుకున్నారు నిర్మాత. కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టించారు. జనాలు భారీగా వచ్చినా షూట్ బాగా జరిగింది. తమిళ పాత్రలో హీరోని ఉరితీశారు. ఇక్కడ అలా తీస్తే కథ మరోలా ఉంటుంది. దీంతో ఏం చేయాలనుకునే తరుణంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి సలహా మేరకు హీరోని బతికించారు. 605 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయగా చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు ఫ్యాన్స్. సినిమా చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ అన్నయ్యని నుంచి ఇలాంటి సినిమా కావాలి అంటూ పవన్ చేసిన కామెంట్స్ ఒక సంచలనం. రాజకీయ పార్టీలు కూడా చిరంజీవి ఇమేజ్‌ను చూసి కంగారు పడ్డాయి. 35 కోట్లు వసూలు చేసింది అప్పట్లోనే ఆ సినిమా. ఇదిలా ఉండగా ఇన్ని సంవత్సరాల తర్వాత 'ఠాగూర్' చిత్రానికి సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 'ఠాగూర్' సీక్వెల్‌లో మెగాస్టార్ గారి పాత్ర గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్. సమాజంలో అవినీతిని అరికట్టే విధంగా నేపథ్యంలో ఒక అత్యద్భుతమైన సోషల్ మెసేజ్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. మరి ఈ 'ఠాగూర్' సీక్వెల్‌పై వస్తున్న రూమర్స్ పై నిజ నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.